గురుగారు ఇప్పుడు లాస్ట్ వీడియో మనం రత్నాల గురించి మాట్లాడాము. అయితే రుద్రాక్ష అని అన్నారు మీరు. ఇప్పుడు కొంతమంది అసలు ఆడవాళ్ళు రుద్రాక్ష వేసుకోవద్దు అంటారు. ఇంకొంతమంది వేసుకోవచ్చు అంటారు. అసలు రుద్రాక్ష వేసుకోకూడదు అంటే కారణాలు ఏంటి? ఒకవేళ వేసుకోవచ్చు అని అంటే ఎటువంటి పరిహారాలు ఫాలో అవుతూ మనం వేసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు రుద్రాక్ష అయినా రత్నమైనా ఎందుకు ధరిస్తున్నామని తెలుసుకోవాలి. వెంటనే ఒక విషయం నేను చెప్తాను. రత్నం పెట్టుకోగానే వెంటనే కోట్లు కలిసి వచ్చేస్తాయి, రుద్రాక్ష వేసుకోగానే కోట్లు కలిసి వస్తాయనే థాట్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి. కొంచెం మీకు సపోర్ట్ ఉంటుంది అంతే, అంతేగాని వెంటనే కోట్లు కోట్లు కలిసి వచ్చేసి అందరూ రత్నాలు రుద్రాక్షలు వేసుకుని తిరుగుతారు, ఇంకే పని చేయరు. సింపుల్ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే రుద్రాక్ష వల్ల కలిగే ఫలితం మాత్రం ఏమిటి అంటే మీకు బాడీలో ఉండేటువంటి ఏదైతే మీకు రోగం రాబోతున్నా లేకపోతే అంటే బాడీని బ్యాలెన్స్ అయితే చేస్తుంటుంది రుద్రాక్ష. చాలా మంది ఏం చెప్తారంటే ఇది వేసేసుకొని మీరు సుడు తిరిగిపోద్ది, ఇందిరాగాంధీ దగ్గర ఏకముఖి ఉండేది తెలుసు, దానివల్ల ఆవిడ రాజ్యం వెళ్ళిందంటారు. అవన్నీ ఉత్తి మాటలు. ఇందిరాగాంధీకి 6 గ్రహాలు ఓన్ హౌజెస్లో ఉంటాయి పరివర్తన యోగంలో. 6 గ్రహాలు ఓన్ హౌజెస్లో ఉంటే రూల్ చేయగలుగుతారు. సన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, మార్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆవిడ జాతకంలో. అందుకని ఆవిడ అట్లా అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ప్లానెట్స్ ఆల్మోస్ట్ ఓన్ హౌజెస్లో కనుక 4-5 ప్లానెట్స్ కనుక ఉండగలిగితే వెరీ స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. చాలా డేరింగ్గా వెళ్ళగలుగుతారు. అందులో ముఖ్యంగా మార్స్ అండ్ సన్ ఉంటే ఇంకా డేరింగ్గా వెళ్ళగలుగుతారు. అంతేగాని ఇందిరాగాంధీ దగ్గర ఒక ముక్కు ఈ రుద్రాక్ష ఉండేది, రాజీవ్ గాంధీ దగ్గర ఒక దగ్గర ఉండేది, ఎన్టీ రామారావు దగ్గర ఉండేది, ఇవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ. ఒకటేంటంటే రుద్రాక్ష వల్ల ఈశ్వరుడు యొక్క అక్షి అంటే ఈశ్వరుడు యొక్క కంటి చుక్క నుంచి వచ్చిందంటారు. రుద్రుడి యొక్క కంటి చుక్క నుంచి వచ్చింది కాబట్టి రుద్రుడి యొక్క అక్షి అంటారు దాన్ని. అంటే ఈశ్వరుడు అంటేనే చాలా గొప్ప ఇది, ఈ విశ్వం మొత్తం ఈశ్వరుడే, ఈశ్వరమయమే. అతని కంటి చుక్క నుంచి వచ్చి ఇది మారింది కాబట్టి ఈశ్వర ప్రసాదంగా తీసుకొని ఐఎమ్ వెరీ ప్రౌడ్, అబ్బా నేను రుద్రాక్ష ధరిస్తున్నాను అని ఒక ఆనందంతో ధరించాలి. ఏదో కోట్లు కలిసి వచ్చేస్తాయి, ఇది వేసుకుంటే ఆ మ్యారాకిల్ జరుగుతుంది, ఈ మ్యారాకిల్ జరుగుతుంది, అది కాదు. ఓకే, అలా ధరించవచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు స్త్రీ పురుషుల్లో కొంతమంది ధరించవచ్చు అంటారు, కొంతమంది ధరించకూడదు అంటారు. ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని వీళ్ళే ధరించాలి వీళ్ళే ధరించకూడదు అనేటువంటి కొన్ని ఉండవు. అందులో రుద్రాక్ష ఒకటి. మీరు రుద్రాక్ష ధరించినప్పుడు ఏమవుతుందంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఏ బాడీలో ఒక రకమైనటువంటిది ఏదైతే ఉందో నెగిటివ్ అది పోతుందని ఒకటి. రెండవది కొంచెం అంటే ఈశ్వరానుగ్రహం ఉందిగా మన దగ్గర, ఈశ్వరానుగ్రహం ఉన్న దగ్గర నెగిటివ్ జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ మధ్య కొంతమంది చూడండి దిష్టి అంటూ ఉంటారు, లేకపోతే సంథింగ్ నాకు ఎప్పుడు ఏదో ఒక ఫీల్ దీంట్లోకి వెళ్ళిపోతున్నానండి, నాకు సంథింగ్ అంత ఇదిగా బాగోలేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు బాగా ఎనర్జైజ్గా అవ్వాలి అంటే పగడము రుద్రాక్ష కలిపినటువంటిది వేసుకుంటే ఇంకా మంచిది. పగడమేమో ఎనర్జీని ఇస్తుంది, దానికి రుద్రాక్ష తోడవుతుంది, ఇంకా బాగా ఎనర్జీగా ఉంటారు. అలాగే జన్మజాతకంలో ఏదైనా పాపగ్రహాల సంబంధం ఎక్కువైపోయింది అనుకోండి, వాళ్ళకి ఆకస్మికంగా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు దాటడానికి శక్తిని ఇస్తుంది రుద్రాక్ష. ఇక్కడ ఏంటంటే మనం రత్నం పెట్టుకున్నా, రుద్రాక్ష పెట్టుకున్నా, లేకపోతే ఒక స్తోత్రం చదివినా, అమ్మవారికి సంబంధించిన మంత్రం చదివినా, ఏదో ఒక హోమం చేయించుకున్నా జరిగేది ఏమిటంటే ఏమి సడన్గా ఇలా అమ్మవారు ఆకాశం నుంచి వచ్చేసి ఇదిగో ఈ మూట నువ్వు తీసుకొని ఇవ్వదు. అట్లా ఎందుకు ఇస్తుంది? అలా ఏమి ఇవ్వదు. మనం ఏమి ఆదిశంకరాచార్యుల వాళ్ళం కాదు, ఆ ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు ఏం కురిపించదు. ఏంటంటే మీరు ఉన్న సిచ్యువేషన్ నుంచి స్ట్రాంగ్ అవుతారు, మెంటల్లీ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారా. ఎస్ ఏమైంది మహా అంటే నేను ఇది చేయగలను అనే ఒక ధైర్యం వస్తుంది. దానికోసం మనం రుద్రాక్షను ధరించాలి. ఏంటంటే ఏదో సేల్ అయిపోవడానికి, ఏదో అమ్ముడుపోవడానికి ఏవో మాటలు చెప్పేస్తారు, అవి నమ్మవద్దు అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. మీరు ఈశ్వరానుగ్రహం ఈశ్వర ప్రసాదంగా మీరు స్వీకరించండి. ఈశ్వర ప్రసాదం మించింది ఏది ఉంటుంది చెప్పండి, అంతే కదా. అట్లా భావించి తీసుకోండి. ఇది వేసుకున్నాను, నాకు ఈశ్వరుడు ఎప్పుడు నాతో ఉన్నాడు, నేను ఏం చేసిన విజయం వస్తుందని ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓకే, అట్లా చేసుకోవచ్చు. అయితే ఇందులో రకరకాల ముఖాలు ఉంటాయి. ఏకముఖి, దాన్ని భద్రాక్ష అని కూడా అంటారు. అది చంద్రాకారంలో ఉంటుంది, అది చాలా తక్కువ దొరుకుతుంది. నార్మల్ ఏకముఖి అయితే ఎక్కువగా ఉంటుంది రేట్. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే లభించేది తక్కువైతే రేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే దీంట్లో ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ఎనర్జీ కూడా ఉంటుందమ్మా, ఉండదని నేను అనట్లేదు. ఏకముఖి అంటే కొంచెం మీకు రూలింగ్ చేసేటువంటి యోగాన్ని ఇస్తుంది, అది అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ని పెంచుతుంది అది. ఎందుకంటే సన్ దానికి అధిపతి. ద్విముఖి వేసుకున్నారనుకోండి మానసిక చాంచల్యం తగ్గుతుంది.
కొంతమంది మెంటల్గా మానసికంగా కొంచెం స్ట్రెస్లో ఉంటుంటారు చూసారు, అది తగ్గుతుంది. త్రిముఖి వేసుకున్నారనుకోండి మీకు ఎట్లా ఉంటుందంటే కొంచెం మీలో ఏదైనా కన్విన్స్ చేయడానికి కానీ లేకపోతే కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధంగా ఎవరితో ఏదైనా మీరు చెప్పడానికి ఈ ఎబిలిటీస్ పెరుగుతాయి. చతుర్ముఖి వేసుకున్నారనుకోండి ఉదాహరణకి ఎవరికైనా 4th హౌస్ పాడైంది అంటే పిల్లలకి చదువులు సరిగ్గా చదవట్లేదు, లేకపోతే మానసికంగా ఇబ్బంది ఉంది, చతుర్ముఖి వేసుకోవాలి. సంతానం కోసం పంచముఖి వేసుకోవాలి. శత్రువులు ఎక్కువైపోయారు, అంతర్గత శత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు, అటువంటప్పుడు షణ్ముఖి వేసుకోవాలి. వివాహ సంబంధించినవి 7వ స్థానం పాడైంది, సప్తముఖి వేసుకోవాలి. ఆకస్మికంగా ఏవి పడితే మాటిమాటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతున్నానంటే నాకు అష్టముఖి వేసుకోవాలి. అదేవిధంగా మీకు భాగ్యచక్ర బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు, బ్లాక్ అయింది మీ భాగ్యచక్రము అంటే 9th హౌస్ బ్లాక్ అయిపోయింది, నవముఖి వేసుకోవాలి. వృత్తిపరంగా నేను ఇంకా ఎదగాలనుకుంటున్నాను, నేను ఎంత కష్టపడుతున్నా నాకు నేను అనుకున్నంత స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు దశముఖి వేసుకోవాలి. ఓకే, అన్ని రకాల లాభాలు 11ముఖి వేసుకోవాలి. అంటే ఏం లేదు, మీకు ఎబిలిటీని ఇస్తుంది. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, రత్నం పెట్టుకున్నా రుద్రాక్ష పెట్టుకున్నా సడన్గా ఆకాశం నుంచి ఏ మూట కింద పడదు మీ నెత్తి మీద. కాకపోతే మీకు తెలియకుండానే మీకు ఎబిలిటీని ఇస్తుంది, దాని ద్వారా మీకు అన్నీ పెరుగుతాయి. ఈ సూత్రం మైండ్లో పెట్టుకునే రత్నం తీసుకున్నా రుద్రాక్ష తీసుకున్నా తీసుకోవాలని చెప్తాను. కొంచెం అంటే ఆ ఎనర్జీ మిక్స్ కనెక్ట్ అవుతుంది. ధనం సంపాదించలేకపోతున్నాము, మీకు ధనాన్ని ఇచ్చే రత్నం ఏదైనా పెట్టుకున్నారు, మీకు పర్టికులర్గా ఈ ధనయోగాన్ని ఈ గ్రహం ఇస్తుంది కాబట్టి ఈ రత్నము అని కొంచెం ఏమవుతాయి, సోర్సెస్ మీకు పెరుగుతూ ఉంటాయి, అంతేగాని గబాలన డబ్బులు వచ్చేం పడిపోవు. ఓకే, ఇప్పుడు ఒకవేళ వేసుకోవాలి అంటే అంటే ముఖ్యంగా స్త్రీలు వేసుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నా నియమాలు పాటించవలసింది? స్త్రీలకే కాదమ్మా, పురుషుడికి కూడా నియమం ఉంటుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు స్త్రీలకంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంత్ ప్రాబ్లం ఉంటుంది అంతే కదమ్మా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొస్తాం, ఏదైనా ఇంటికి ఆ ఇంట్లో ఏదో సంథింగ్ అశుభం జరిగిందని వెళ్ళొచ్చడం, ఇట్లాంటివి ఉంటాయి స్త్రీలకి. పురుషుడికి కూడా అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకోటి పురుషుడికి రాత్రి నిద్రపోయేటప్పుడు రుద్రాక్ష వేసుకోకూడదు, తీసేసేయాలి. పురుషులు ఇది పెళ్ళైనటువంటి పురుషులు. అయితే ఆడవాళ్ళకి అది లేదు ఆ నియమం. అంటే పెళ్ళైన స్త్రీ కూడా రాత్రప్పుడు తీసేసేయడం బెస్ట్. అంటే జీవిత భాగస్వామితో కలిసేటప్పుడు తీసేసేయాలి, తీసి పక్కన పెట్టేసేయాలి. నాన్ వెజిటేరియన్ తింటున్నారు అలవాటు ఉంది, తినేటప్పుడు తీసి పక్కన పెట్టేసి తినేసి మళ్ళీ స్నానం చేసిన తర్వాత వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మధ్యాహ్నం ఎక్కడో ఏదో పార్టీకి వెళ్ళారమ్మా, అక్కడ ఫ్రెండ్స్తో అనుకోకుండా నాన్ వెజిటేరియన్ తినాల్సి వచ్చింది, తీసేసి ఏ బాక్స్లోనే బ్యాగ్లోనే పెట్టేసి చక్కగా మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళారు, సాయంత్రం స్నానం చేసుకున్న వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ డే స్నానం చేసాక వేసుకుంటాను అనుకుంటే నెక్స్ట్ డే వేసుకోవచ్చు. ఓకే, అంటే ఖచ్చితంగా తల స్నానం చేసి వేసుకోవాలి. స్త్రీలకైతే తల స్నానం చేయాలని రూల్ లేదు, కంఠ స్నానమే తల స్నానంతో సమానంగా శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఈ రుద్రాక్షకి ఎక్కడైనా మన క్షేత్రాలకు వెళ్తున్నాము, అక్కడ కొంచెం దేవుడి దగ్గర పెట్టించి తీసుకుంటే అంటే ఏమీ లేదు, అందులో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది మీరు నియమాలు పాటించకపోతే. ఎనర్జీ చేసుకుంటూ ఉండాలి, అది ఇంకా పవిత్రంగా ఉంచుకోవాలి. దాన్ని ఏం లేదమ్మా, సింపుల్, ఫోన్ ఉంది నీళ్ళలో పడేస్తామా మనం, ఎందుకు పడేయం, పాడైపోద్ది అవునా కదా, ఇది అంతే. అట్లా చాలా మందికి ఈ విషయంలో చాలా అందరికి డౌట్ ఉంది, సహజంగా ఆడవాళ్ళు వేసుకోవచ్చా లేదా అని. 100% వేసుకోవచ్చు, డౌట్ ఏమీ లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు. కాకపోతే ఇవి పాటించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. డ్రింక్ చేసేటప్పుడు, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా పాటించాలి ఖచ్చితంగా. సో ఈ విషయం గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.